టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన ఆయన ఇప్పుడు నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం. బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ చిత్రంతో హీరోగా మారుతున్నాడు దేవి. ఇప్పటికే రిలీజ్ అయిన ఎల్లమ్మ గ్లిమ్స్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. బలగంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. సినిమా అనౌన్స్మెంట్ గ్లిమ్స్ తోనే దేవికి ఇది పవర్ఫుల్ డెబ్యూ అని అర్థమవుతోంది. నిజానికి దేవిశ్రీని హీరోగా పరిచయం చేయాలని దర్శకుడు సుకుమార్ ఎప్పుడో ప్లాన్ చేశాడు. కానీ కుదరలేదు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన దేవి ఎల్లమ్మ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా కోసం నెలలో 10 రోజులు కేటాయిస్తే చాలని, మిగిలిన సమయంలో నా సంగీత ప్రస్థానాన్ని కొనసాగించొచ్చని చెప్పారు. ఎల్లమ్మ చేయడానికి కూడా ఇది ఒక బలమైన కారణం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దీంతో దేవి 2 పనులు బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్ ను మరింత పక్కాగా ప్లాన్ చేస్తున్నాడనే చెప్పాలి. ఇక సంగీత దర్శకుడిగా నా తొలి సినిమా దేవి, ఇప్పుడు నటుడిగా మరో దేవత పేరున్న ఎల్లమ్మ చిత్రానికి పనిచేయడం ఆనందంగా ఉంది అని పేర్కొన్నాడు దేవి. ఎల్లమ్మ చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తుండడం విశేషం.